2018లో నెట్ఫ్లిక్స్ సిరీస్ క్యాన్సిల్ అయ్యాక డేర్ డెవిల్ మళ్లీ ప్రాపర్గా తిరిగి రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. కానీ థ్యాంక్ఫుల్లీ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ఇప్పుడు స్ట్రీమింగ్ నార్మ్స్ని బ్రేక్ చేస్తూ సీజన్ 1 వచ్చిన ఒక్క ఇయర్లోనే సీజన్ 2తో డిజ్నీ ప్లస్లోకి వచ్చేస్తోంది. అయితే మొదటి సీజన్లో చాలా విషయాలు జరిగాయి. ఇప్పుడున్న మీడియా రష్లో మ్యాన్ విదౌట్ ఫియర్ అండ్ తన ఫ్రెండ్స్ ఎనిమీస్ కథ ఎక్కడాగింది అనేది మనకి ఒక రిఫ్రెషర్ ఖచ్చితంగా అవసరం. సో కెవిన్ ఫైగ్ ప్రొడ్యూస్ చేసిన మ్యాట్ మర్డాక్ మొదటి ప్రాపర్ మార్వెల్ స్టూడియోస్ ప్రాజెక్ట్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ కథ ఇప్పుడిదాకా ఏం జరిగింది అనేది ఒకసారి రీక్యాప్ చూద్దాం. 2018లో నెట్ఫ్లిక్స్ సిరీస్ ఎండ్ అయ్యాక మ్యాట్ మర్డాక్ అండ్ తన ఆల్టర్ ఈగో మనకి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ షీ హల్క్ లాంటి ప్రాజెక్ట్స్లో కొన్నిసార్లు దర్శనమిచ్చారు. కానీ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ మాత్రం తన పాత పాల్స్ అయిన ఫాగీ నెల్సన్ అండ్ క్యారెన్ పేజ్ని తిరిగి తెచ్చింది. మనం చివరిసారి వీళ్లని నెల్సన్, మర్డాక్ అండ్ పేజ్ అనే పేరుతో కొత్త లా ఫర్మ్ స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అవ్వడం చూశాం. కొన్నేళ్లు గడిచాక ఈ ట్రియోకి పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా అన్నీ బాగానే సాగుతున్నట్టు అనిపిస్తుంది. మ్యాట్ అండ్ క్యారెన్ మధ్య ఉన్న ఆ అట్రాక్షన్ ఇంకా అలాగే ఉంది. కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ఇద్దరికీ కొంచెం హెజిటేషన్ మాత్రం తగ్గలేదు. కానీ మ్యాట్ మర్డాక్ లైఫ్ ఎప్పుడూ ఎక్కువ కాలం హ్యాపీగా ఉండదు కదా. ఫాగీ డీల్ చేస్తున్న ఒక కేసు వల్ల మళ్లీ ట్రబుల్ మొదలైంది. విల్సన్ ఫిస్క్ కింగ్ పిన్ని ఎకో షూటింగ్ చేశాక ఆయన రిక్యుపరేషన్ కోసం ఒక్లహోమాకి వెళ్ళిపోతాడు. ఆ యాబ్సెన్స్లో ఆయన భార్య వనిసా ఫిస్క్ క్రిమినల్ ఆర్గనైజేషన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటుంది. విల్సన్ దూరంగా ఉంటూ సరిగ్గా పట్టించుకోపోవడం వల్ల వనిసా యాడమ్ అనే వ్యక్తితో అఫేర్ కూడా మొదలుపెడుతుంది. అదే సమయంలో ఫిస్క్ ఫ్యామిలీ చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ బయటకు వచ్చే ప్రమాదం ఉంది అని తనకి అర్థమవుతుంది. ఫాగీ క్లయింట్ అయిన బెనీ కఫారో రెడ్ హుక్ పోర్ట్ని వీళ్లు ఎలా కవర్గా వాడుతున్నారో నిజం చెప్పేయొచ్చు అని తెలుస్తుంది. దీన్ని తన మొగుడికి తెలియకుండా ఆపాలి అని వనిసా ఒక ప్లాన్ వేస్తుంది. మెంటల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న బెంజమిన్ డెక్స్ పాయింట్ డెక్స్టర్ని బయటికి రప్పించి బెనీ అండ్ ఫాగీని చంపడానికి హైర్ చేస్తుంది. బుల్జాయ్ మర్సిలెస్ అటాక్లో మంచివాడైన ఫాగీ నెల్సన్ చనిపోతాడు. ఇది మ్యాట్ మర్డాక్ని పూర్తిగా వెంజ్ఫుల్ డేర్ డెవిల్గా మార్చేస్తుంది. మ్యాట్ ఎప్పుడూ తన ఎనిమీస్ని చంపడు, కానీ తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయారు అనే బాధలో ఆ లైన్ని క్రాస్ చేసి బుల్జైని బిల్డింగ్ నుండి కిందకి తోసేస్తాడు. కానీ ఆ డ్యూరబుల్ డెక్స్ బ్రతికే ఉంటాడు. ఆ యాంగ్విష్లో డేర్ డెవిల్ తన హెల్మెట్ తీసేయడం వల్ల రిటైర్డ్ న్యూయార్క్ డీపీడీ డిటెక్టివ్ చెర్రీకి మ్యాట్ ఐడెంటిటీ తెలిసిపోతుంది. కానీ ఆయన మ్యాట్ని ముందే ఎరుగున్నవాడు కాబట్టి ఆ సీక్రెట్ని దాచిపెడతాడు. ఫాగీ మరణం వల్ల నెల్సన్, మర్డాక్ అండ్ పేజ్ ఫర్మ్ క్లోజ్ అయిపోతుంది అండ్ బాధలో క్యారెన్ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోతుంది. మ్యాట్ మళ్లీ డేర్ డెవిల్గా ఉండద్దు అని ఫిక్స్ అయ్యి తన ఫ్రెండ్ కిర్స్టెన్ మెక్డఫీతో కలిసి మర్డాక్ అండ్ మెక్డఫీ అనే కొత్త ఫర్మ్ పెట్టి చెర్రీని ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్గా హైర్ చేసుకుంటాడు. ఈ గ్యాప్లో విల్సన్ ఫిస్క్ న్యూయార్క్ మేయర్గా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యి తన ఇమేజ్ని మొత్తం మార్చుకోవడానికి గట్టిగా ట్రై చేస్తాడు. తన రెప్యుటేషన్ని కాపాడుకోవడం కోసం తమిద్దరూ వనిసా అండ్ విల్సన్ తమ క్రిమినల్ ఎంపైర్ నుండి దూరంగా ఉండాలి అని వనిసాకి చెప్తాడు. ఒక పక్కన డేర్ డెవిల్ క్రైమ్ని తరిమికొట్టడం ఆపేసినా సరే న్యూయార్క్లో మాస్క్డ్ విజిలాంటీస్ సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అందులో హెక్టర్ అయాలా, వైట్ టైగర్ అండ్ రిచ్ మ్యాన్ అయిన జాక్ డుకేన్ కూడా ఉన్నారు. జాక్ కేత్ బిషప్తో కలిసి కింగ్ పిన్ అండ్ ట్రాక్ సూట్ మాఫియాని ఎదిరించిన అనుభవం తప్పుడు ఒక మాస్క్డ్ సోర్డ్స్మెన్గా మారిపోయాడు. ఫాగీ చనిపోయిన ఒక్క ఇయర్ తర్వాత మ్యాట్ ఒక థెరపిస్ట్ అయిన హెదర్ గ్లెన్తో డేటింగ్ మొదలు పెడతాడు. అదే సమయంలో ఫిస్క్ తన చుట్టూ ఒక కొత్త ఇన్నర్ సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందులో అంబిషియస్గా ఉండే డానియల్ బ్లేక్, అవసరమైతే మళ్లీ పాత రౌడీ వేషాలు వేయడానికి సిద్ధంగా ఉండే బక్ క్యాష్మన్ అండ్ ఫిస్క్ అనార్థడాక్స్ స్టైల్ని భరించలేక ఇబ్బంది పడే పొలిటికల్ అడ్వైజర్ షీలా రివేరా ఉన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ ఫిస్క్కి ఫేవరేబుల్గా వచ్చేలా అంటే టర్నింగ్ ఇన్ హిస్ ఫేవర్ ఉన్నప్పుడు మ్యాట్ ఆయన్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తాడు. ఎప్పుడూ ఒకరి గొంతు ఒకరు కొరుక్కునే ఈ ఇద్దరు ఎనిమీస్ ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ చూసి నవ్వుకుంటారు. కానీ మ్యాట్ ఒక్కటి మాత్రం గట్టిగా వార్న్ చేస్తాడు.
ఫిస్క్ మారను అని చెప్పే మాటలు నమ్మాలి అని తన కూడా ఉన్నా ఒకవేళ అది అబద్ధమని తెలిస్తే మాత్రం దేనికైనా రెడీగా ఉంటాను అని చెప్తాడు. దానికి బదులుగా ఫిస్క్ కూడా మ్యాట్ని వార్న్ చేస్తాడు. నేను మేయర్ అయ్యాక ఈ మాస్క్డ్ విజిలాంటీస్ని అస్సలు తలుచుకోను, జీరో టాలరెన్స్ అని గట్టిగా చెప్తాడు. ఫిస్క్ మేయర్గా గెలిచాక తన పవర్ని చాలా తిక్కగా వాడడం మొదలుపెడతాడు. వనిసాకి తెలియకుండా తను యాడమ్తో పెట్టుకున్న అఫైర్ గురించి ఫిస్క్కి ముందే తెలుసు అని రివీల్ చేస్తాడు. యాడమ్ని చంపొద్దు అని బ్రతిమిలాడితే ప్రామిస్ చేస్తాడు, కాని యాడమ్ని సీక్రెట్గా తన దగ్గర ప్రిజనర్గా బంధిస్తాడు. ఇక విల్సన్ అండ్ వనిసా తమ పర్సనల్ ఇష్యూస్ కోసం థెరపీకి వెళ్లాలి అని డిసైడ్ అయ్యి తెలివిగా మ్యాట్ గర్ల్ఫ్రెండ్ అయిన హెదర్ దగ్గరే జాయిన్ అవుతారు. అక్కడ ఫిస్క్ తన పాత కథ చెప్పి అదే సమయంలో హెక్టర్ అయాలా వైట్ టైగర్ ఒక మగ్గింగ్ని ఆపబోయి యాక్సిడెంట్గా ఒక అసైలెంట్ని చంపేస్తాడు. కాని ఆ అసైలెంట్ ఒక కాప్ అని తెలుస్తుంది. మ్యాట్ ఈ కేస్ని హ్యాండిల్ చేయడానికి హైర్ అవుతాడు. చెరీ దగ్గర్నుండి హెక్టర్ ఆల్టర్ ఈగో గురించి తెలుసుకున్న మ్యాట్ ఒక పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ట్రయల్లో హెక్టర్ అసలు వైట్ టైగర్ అని రివీల్ చేస్తాడు. హెక్టర్ ఈ సిటీ కోసం చేసిన హీరోయిజంని బేస్ చేసుకుని తనని అక్విటల్ నిర్దోషిగా బయటికి తెస్తాడు. కానీ దానికి రెట్రిబ్యూషన్గా ఫ్రాంక్ క్యాసెల్, పనిషర్ వాడే కొంతమంది వైలెంట్ లోకల్ కాప్స్ హెక్టర్ని చంపేస్తారు. వీళ్లు తమే నిజమైన పనిషర్స్ అని ఫీల్ అవుతుంటారు. మ్యాట్ మళ్లీ డేర్ డెవిల్ సూట్ వెయ్యొద్దు అని గట్టిగా ఫిక్స్ అయినా సిటీలో మ్యూజ్ అనే ఒక సైకో కిల్లర్ తిరుగుతున్నాడు అని తెలుస్తుంది. వీడు తన విక్టిమ్స్ బ్లడ్తోనే ఆర్ట్ క్రియేట్ చేస్తూ సిటీ మొత్తం రచ్చ చేస్తుంటాడు. హెక్టర్ని చంపిన బుల్లెట్ కేసింగ్ మీద పనిషర్ లోగో చూసిన మ్యాట్ ఫ్రాంక్ క్యాసిల్ని వెదుక్కుంటూ వెళ్తాడు. ఫ్రాంక్ మళ్లీ మ్యాట్ని తప్పుదోరులో అంటే మర్డరస్ పాత్లో నడిపించాలని చూస్తూ ఫాగీ మరణం మ్యాట్ని ఎంత బాధపెడుతుందో దానిని గుర్తుచేస్తూ ప్రవోక్ చేస్తాడు. మ్యాట్ ఫ్రాంక్ క్యాసిల్తో మీటింగ్ తర్వాత మరో పనిషర్లా మారలేను అని చెప్పి వెళ్లిపోయినా తన డేర్ డెవిల్ బిల్లీ క్లబ్తో మళ్లీ ట్రైనింగ్ మాత్రం మొదలుపెడతాడు. ఒక స్టాండ్ లోన్ అడ్వెంచర్లో ఫిస్క్ ఆర్గనైజేషన్కి చెందిన లూకా అనే క్రిమినల్ తన దగ్గర డబ్బులు లేక బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేస్తాడు. ఆ బ్యాంక్ రాబర్స్ని మ్యాట్ తన తెలివితేటలతో కట్టడి చేస్తాడు. ఆ సమయంలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ యూసుఫ్ ఖాన్ మ్యాట్కి హెల్ప్ చేస్తాడు. అండ్ ఆ పరిచయం వల్ల యూసుఫ్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి మ్యాట్ని ఆహ్వానిస్తాడు. న్యూయార్క్ ఎలైట్ క్లాస్ అంతా కలిసిన ఒక ఈవెంట్లో అందులో జాక్ అండ్ హెక్టర్ నీస్ అయిన ఆంజెలా డెల్టోరో కూడా ఉన్నారో ఫిస్క్కి ఒక విషయం అర్థమవుతుంది. తను రెడ్ హుక్ పోర్ట్ పైన పెట్టే డబ్బులు అండ్ విజిలాంటీస్ని టార్గెట్ చేయడం లాంటి డెసిషన్స్కి సిటీలో ఇంకా చాలా రెసిస్టెన్స్ అంటే ఎదురుగాలి ఉంది అని తెలుస్తుంది. దీనితో ఫిస్క్ ఒక స్పెషల్ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాడు. అందులో కానర్ పవల్ అండ్ కోల్ నార్త్ లాంటి వైలెంట్ అండ్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్ని చేర్పిస్తాడు. ఎప్పుడైతే ఆ సైకో కిల్లర్ మ్యూజ్ ఆంజెలా డెల్టోరోని కిడ్నాప్ చేస్తాడో మ్యాట్ ఇంకా ఆగలేకపోతాడు. కాప్స్కి కాల్ చేయడం కంటే తాను తిరిగి ఆ డేర్ డెవిల్ కాస్ట్యూమ్ వేసుకోవడమే కరెక్ట్ అని డిసైడ్ అవుతాడు. డేర్ డెవిల్ వెళ్లి ఆంజెలాని మ్యూజ్ దగ్గర్నుండి కాపాడుతాడు. కానీ మ్యూజ్ కూడా చాలా వెల్ ట్రైన్డ్ ఫైటర్ అవ్వడం వల్ల మ్యాట్కి గట్టి పోటీ ఇస్తాడు అండ్ చివరికి తప్పించుకుంటాడు. మ్యాట్ మళ్లీ డేర్ డెవిల్ సూట్ వేసుకున్నాడు అనే విషయం ఫిస్క్కి తేసిపోతుంది. అదే సమయంలో ఆ సైకో కిల్లర్ మ్యూజ్ థెరపిస్ట్ వేషంలో హెదర్ దగ్గర జాయిన్ అయ్యి తన అసలు స్వరూపం బయటపెడతాడు. తనని కిడ్నాప్ చేసి తన బ్లడ్తోనే ఇంకో డార్క్ ఆర్ట్ పీస్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. మ్యాట్ డేర్ డెవిల్గా వచ్చి మ్యూజ్తో గట్టిగా తలపడతాడు. కానీ చివరికి హెదర్ తన దగ్గర ఉన్న గన్తో మ్యూజ్ని షూట్ చేసి చంపేస్తుంది. ఈ ఘోరమైన సంఘటన తర్వాత హెదర్ తన మనసులోని మాట మ్యాట్కి చెప్తుంది. తనకి మ్యూజ్ అండ్ డేర్ డెవిల్ ఇద్దరూ వైలెంట్ థ్రెట్స్ లాగే కనిపిస్తున్నారు అని. ఫిస్క్ చెప్పే యాంటీ విజిలాంటీ ఐడియాలజీని తను సపోర్ట్ చేస్తుంది. ఇంకా మ్యాటే డేర్ డెవిల్ అని తను కనిపెట్టే దోరులో ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. ఇక బ్యాంక్ రాబరీ ఫెయిల్ అవ్వడంతో లూకా తాను కట్టాల్సిన బాకీని ఫిస్క్కి కట్టలేను అని గట్టిగా చెప్తాడు. వెనెసా కూడా ఫిస్క్ ఇప్పుడు పనిచేస్తున్న విధానం నచ్చడం లేదు అని తెలుసుకున్న లూకా తనే తన ఆలై అంటే సాయంగా ఉంటుంది అని నమ్ముతాడు. ఫిస్క్ని చంపడానికి అడ్రస్ కూడా వెనెస్సానే ఇస్తుంది. కానీ అది వెనెస్సా అండ్ ఫిస్క్ కలిసి వేసిన ట్రాప్. లూకాని బక్ క్యాష్మెన్ చంపేస్తాడు. తమ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ఫిస్క్ తను యాడమ్ని ప్రిజనర్గా బంధించాను అని వెనెస్సాకి రివీల్ చేస్తాడు. వెనెస్సా కూడా తన సైడ్ నుంచి ఫిస్క్ వేలోనే ఇష్యూని సాల్వ్ చేయాలని ఫిక్స్ అవుతుంది. యాడమ్ని తనే స్వయంగా చంపేస్తుంది. ఫాగీ మరణం వెనుక ఇంకేదో పెద్ద మిస్టరీ ఉంది అని గ్రహించిన మ్యాట్ జైల్లో ఉన్న డెక్స్ అంటే బుల్సైని కలవడానికి వెళ్తాడు. విల్సన్ ఫిస్కే నిన్ను హైర్ చేశాడు అని ఒప్పుకోమని ప్రెషర్ చేస్తాడు. ఆ క్రమంలో మ్యాట్ డెక్స్ని కొద్దిగా హర్ట్ చేస్తాడు. దీనిని అదునుగా చూసుకున్న డెక్స్ జైల్ ఇన్ఫర్మరీ నుంచి తప్పించుకుని మళ్లీ తన క్లాసిక్ బుల్సై స్టైల్లో బయటకు వచ్చేస్తాడు.
మేయర్కి జరిగే ఒక గ్రాండ్ బాల్ ఈవెంట్లో మ్యాట్ తన పవర్స్ని వాడి ఫిస్క్ అండ్ వెనెస్సా మాటలు సీక్రెట్గా వింటాడు. ఈవ్స్ డ్రాపింగ్. అప్పుడే తనకి ఒక షాకర్ తేలుస్తుంది. ఫాగీని చంపమని ఆర్డర్ ఇచ్చేది విల్సన్ కాదు, తన భార్య వెనెస్సా అని. అదే సమయంలో బుల్సై వచ్చి ఫిస్క్ దంపతులని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మ్యాట్ వెళ్లి ఆ బుల్లెట్ని తాను తినడం వల్ల కింగ్ పిన్ బ్రతికిపోతాడు. మ్యాట్ తన ప్రాణాలని అడ్డుపెట్టి కాపాడినా విల్సన్కి మాత్రం ఎలాంటి క్షమగుణం లేదు. ఇక నుంచి రూల్స్ అన్నీ పక్కన పెట్టి విజిలాంటీస్ని హంట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అంతేకాదు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మ్యాట్ని చంపేసి ఒక హీరో లాంటి లాయర్ని ఎవరో మాస్క్డ్ మేనియాక్ చంపేశాడు అని ఫ్రేమ్ చేయాలని దారుణంగా ప్లాన్ చేస్తాడు. ఇదే గ్యాప్లో ఫిస్క్ సిటీ మొత్తం బ్లాక్అవుట్ అంటే కరెంటు పోయేలా చేస్తాడు. దీనివల్ల సిటీలో పానిక్ పెరిగి జనాలు హెల్ప్ కోసం తానే నమ్మాలి అని ఆయన స్కెచ్. ఫిస్క్ అనుకున్నట్టు బ్లాక్అవుట్ వల్ల లూటింగ్ అండ్ రాయటింగ్ మొదలవుతాయి. ఆ గందరగోళంలో ఆయన పోలీస్ ఫోర్స్ భయం లేకుండా సస్పెక్ట్స్ని చంపుతూ వాళ్లందర్నీ మాస్క్డ్ విజిలాంటీస్గా ఫ్రేమ్ చేస్తుంటారు. మ్యాట్ ఇంకొక పక్కన తప్పించుకుని తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడ ఆయనని హెల్ప్ చేయడానికి ఎవరో కాదు, సాక్షాత్తు పనిషర్ అక్కడుంటాడు. అదే సమయంలో కోల్ నార్త్ లీడ్ చేస్తున్న యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ మ్యాట్ని చంపడానికి వస్తారు. కానీ పాపం ఆ బ్యాచ్కి తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళెదురుస్తున్నది ఒక్కరిని కాదు, డేర్ డెవిల్ అండ్ పనిషర్ ఇద్దర్నీ కలిసి అని. డేర్ డెవిల్కి అప్పుడే ఒక విషయం అర్థమవుతుంది. హెక్టర్ని చంపింది ఈ కోలే అని. ఫ్రాంక్ మాత్రం వీణ్ణిక్కడే వేసేద్దాం అని గట్టిగా అర్జ్ చేస్తాడు. కాని మ్యాట్ మాత్రం మర్డర్ చెయ్యొద్దు అని రెసిస్ట్ చేస్తాడు. కానీ తరువాత క్షణంలోనే మ్యాట్ అపార్ట్మెంట్లో ఒక గ్రెనేడ్ పేలడంతో అన్నీ మారిపోతాయి. డేర్ డెవిల్ అండ్ పనిషర్ ఇద్దరూ తప్పించుకుంటారు గాని కోల్ కథ అండ్ మ్యాట్ అపార్ట్మెంట్ రెండూ అక్కడే ముగిసిపోతాయి. ఇక మ్యాట్ అండ్ ఫ్రాంక్ని కాపాడ్డానికి మరొక సర్ప్రైజ్ ఎంట్రీ వస్తుంది. క్యారెన్ పేజ్ తిరిగి వచ్చేస్తుంది. బుల్జై జైలు నుండి తప్పించుకున్నాడు అని తెలిసిన వెంటనే మ్యాట్కి హెల్ప్ చేయమని క్యారనే ఫ్రాంక్కి కాల్ చేసి రప్పిస్తుంది. మ్యాట్ అండ్ క్యారన్ కలిసి ఫాగీ హ్యాండిల్ చేసిన పాత ఫైల్స్ అన్నీ తిరిగేస్తారు. అప్పుడే వాళ్లకొక షాకర్ తెలుస్తుంది. రెడ్ హుక్ పోర్ట్ అసలు యుఎస్ జ్యూరిస్డిక్షన్లోకి రాదు అని, అండ్ దాన్ని వాడుకుని ఫిస్క్ ఫ్యామిలీ ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ని అక్కడ హబ్లా నడిపిస్తున్నారు అని తెలుస్తుంది. ఇంతలో ఫ్రాంక్ క్యాస్టిల్ ఆ యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ మీద డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. కానీ చివరికి వాళ్ళకి దొరికిపోతాడు. అక్కడున్న పాల్ అనే ఆఫీసర్, "నువ్వు మాకు ఇన్స్పిరేషన్, మనమిద్దరం ఒకటే బ్యాచ్" అంటూ ఫ్రాంక్ని తమ వైపుకు తిప్పుకోవడానికి రీక్రియేట్ రొటీన్ డైలాగులు వేస్తుంటాడు. ఈ కథలో యంగ్ జర్నలిస్ట్ బీబీ యురిచ్ డానియల్ బ్లేక్తో కలిసి ఒక పొలిటికల్ బెనిఫిట్స్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తనకి అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు నటిస్తూ ఫిస్క్ గురించి ఇంకా ఆయన చేసే యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతుంది. నిజానికి తన అంకుల్ అయిన రిపోర్టర్ బెన్ యురిచ్ని చంపింది ఈ విల్సన్ ఫిస్క్ అని బీబీ గట్టిగా నమ్ముతుంది. అందుకే తన అంకుల్ అధూరాగా వదిలేసిన ఆ నిజాన్ని బయటకు తెచ్చి ఫిస్క్ని కూల్చడానికి తను ఒక లాంగ్ గేమ్ ఆడుతుంది. బీబీ పోలీస్ కమిషనర్ గ్యాలోని కలుస్తుంది. గ్యాలోకి ఫిస్క్ అంటే అస్సలు నచ్చదు. అందుకే ఆయన మేయర్కి అగేన్స్ట్గా ఆ యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ మెంబర్స్ డీటెయిల్స్ బీబీకి ఇవ్వడానికి సిద్ధమవుతారు. కానీ గ్యాలో ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆయన సపోర్ట్ కోసం షీలా రివేరా దగ్గర జాయిన్ అవుతారు. కానీ షీలా ఇప్పుడు పూర్తిగా తన బాస్ సైడ్, డార్క్ సైడ్కి మారిపోవడం వల్ల గ్యాలో వేసిన స్కెచెస్ అన్నీ ఫిస్క్కి చెప్పేస్తుంది. గ్యాలో గవర్నర్ సాయంతో ఫిస్క్ని ఆపాలని చూస్తున్నారని తెలియగానే కింగ్ పిన్ వెంటనే యాక్షన్లోకి దిగుతారు. గ్యాలో తన గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బయటపెట్టకుండా ఉండటానికి ఫిస్క్ ఆయన్ని దారుణంగా హత్యంచేస్తారు. అసలు ఎంసీయూ చరిత్రలోనే లేని విధంగా ఫిస్క్ తన బేర్ హ్యాండ్స్తో గ్యాలో స్కల్ క్రష్ చేసి చంపేస్తారు. ఇదే ఈ సిరీస్లోని మోస్ట్ వైలెంట్ అండ్ నాస్టియెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. డేర్ డెవిల్ అండ్ క్యారన్ యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ ఉన్న చోటికి చేరుకుంటారు. కానీ మ్యాట్ అప్పుడు తన రీజనింగ్ వాడాల్సొస్తుంది. ఎందుకంటే క్యారన్ ఒకటి గుర్తు చేస్తుంది, అక్కడ ఎనిమీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ మ్యాట్కి ఇప్పుడే ఒక గన్ షాట్ వూండ్ తగిలింది. ఈ కండిషన్లో ఒంటరిగా వెళితే ఖచ్చితంగా ఓడిపోతాడు అని క్యారన్ వారించి మనకి కూడా ఒక ఆర్మీ కావాలి అని మ్యాట్కి చెప్తుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే ఫిస్క్ హెదర్ని తన కొత్త కమిషనర్ ఆఫ్ మెంటల్ హెల్త్గా రిక్రూట్ చేసుకుంటాడు. మ్యాట్ అండ్ హెదర్ అఫీషియల్గా విడిపోయారు అని మనకి ఎక్కడా చూపించకపోయినా వాళ్ల రిలేషన్ మాత్రం అసలు బాగోలేదు అని అర్థమవుతుంది. వెంటనే ఫిస్క్ తన సేఫర్ స్ట్రీట్స్ ఇనిషియేటివ్ని అనౌన్స్ చేసి సిటీలో విజిలాంటే యాక్టివిటీ అంతా ఇల్లీగల్ అని డిక్లేర్ చేస్తూ న్యూయార్క్ సిటీలో మార్షల్ లా విధిస్తాడు.
ఇక జోసీస్ బార్లో మ్యాట్ అండ్ క్యారెన్ కలిసి ఫిస్క్కి అగేన్స్ట్గా ఒక రెసిస్టెన్స్ని రెడీ చేయడం మొదలుపెడతారు. అందులో చెర్రీ, ఇంకొంతమంది యాంటీ ఫిస్క్ కాప్స్ ఉన్నారు. ఇంకా మనకి జెసికా జోన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చిన్న హింట్ వస్తుంది. ఇప్పటిదాకా జెసికా రాలేదు గానీ సీజన్ 2లో తన అరైవల్ ఖచ్చితంగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతలో చాలామంది మెయిన్ క్యారెక్టర్స్కి సిచ్యువేషన్ చాలా బ్లీక్గా ఉంది. బుల్జై కూడా అదే గ్లమ్నెస్లో ఉన్నాడు. కానీ విల్సన్ అండ్ వనేసా ఫిస్క్కి మాత్రం అన్నీ బాగానే సాగుతున్నాయి. తమ పెళ్లికి, తమ ఈవిల్ ప్లాన్స్కి వాళ్లు చియర్స్ చెప్పుకుంటారు. మనం చూసినట్టు వాళ్లు జాక్ అండ్ ఫ్రాంక్ క్యాస్టల్ లాంటి పెద్ద పవర్ ప్లేయర్స్ని కూడా బంధించి ఉంచారు. కానీ ఫ్రాంక్ క్యాస్టల్ ఎక్కువ కాలం బందీగా ఉండడు. ఒక అమాయకమైన గార్డ్ని తెలివిగా ల్యూర్ చేసి తనని కొట్టి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి తన సొంత అడ్వెంచర్స్లోకి వెళ్ళిపోతాడు. దీన్ని మనం డిజ్నీ ప్లస్లో వచ్చే ద పనిషర్ వన్ లాస్ట్ కిల్ స్పెషల్లో అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో చూడబోతున్నాం. ఇక మ్యాట్ మర్డాక్ అండ్ ఆయన రెసిస్టెన్స్ గ్రూప్ కింగ్ పిన్ని ఎదిరించడంలో ఎలా ముందుకు వెళ్తారు అనేది డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2లో చూడాలి. ఇంతకీ ఒక చిన్న అప్డేట్. సీజన్ 2 మార్చ్ 26, 2026 నుండి డిజ్నీ ప్లస్లో స్ట్రీమింగ్ మొదలైంది.